అయ్యో, మొత్తం కాలిపోయిందే. మహా, ఎందుకు ఇలాంటి పని చేశావు? లవ్లీ ఏడ్చినప్పుడైనా నీ మనసు కరగలేదా? చిన్నపిల్లలతో ఇలాగైనా ప్రవర్తించేది? తనేడిస్తే నీకు ఆనందంగా ఉందా? అంత మాట అనకమ్మా. నేనంత దుర్మార్గురాల్ని కాదు. కానీ లవ్లీ ఈ ఇంటికొచ్చిన తర్వాత ఏ రోజు చిన్నపిల్లలా ప్రవర్తించలేదు. ఇప్పుడు నిన్ను అవమానిస్తూనే ఉంది. తనకి నా మీద కోపం ఉంది. చిన్నపిల్లల కోపం ఉంటే అలాగే ప్రవర్తిస్తారు. కానీ నిన్నెవరైనా ఏమైనా అంటే నేను భరించలేనమ్మా. లవ్లీ ఈ రోజు నిన్ను చాలా అవమానించింది. అందుకని ఇదంతా చేస్తావా? నేను నిన్ను పగ సాధించమని చెప్పానా? ఆంటీ, తను తప్పు చేసి ఉండొచ్చు, కానీ మీ మీద ప్రేమతోనూ చేసింది ఆంటీ. అర్థం చేసుకోండి ఆంటీ. ఏం అర్థం చేసుకోమంటావా ఆనంద్? ఎంతో చదువుకుని లాయర్గా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నా తనే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. చిన్నపిల్ల తను కంట్రోల్ చేసుకోగలుగుతుందా? చిన్నపిల్లల్ని ప్రేమతో మార్చుకోవాలి, ఇలాంటి పనులు చేసి కాదు. కానీ అమ్మా, లవ్లీ మా అందరి పేషెంట్స్ ని పరీక్షించింది. ఈ రోజు నిన్ను అవమానించడంలో పీక్స్ కు చేరిపోయింది. అందుకే కంట్రోల్ చేసుకోలేకపోయాం. లోకి, బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఆంటీ, ఆ గిఫ్ట్ బాక్స్లో నిజంగా ఏముందో మాకు తెలీదు. తను మిమ్మల్ని అవమానించిందని చెప్పి తనకి బుద్ధి చెప్పాలని ఇలా చేశాం, అంతే. నిజానికది దామిని కోసం తెచ్చిన గిఫ్ట్ అనుకున్నామమ్మా. కానీ అది వాళ్ళమ్మ తనకిచ్చిన గిఫ్ట్ అని అనుకోలేదమ్మా. ఏమైనా ఇది తప్పు. నేను మీకిచ్చిన గిఫ్ట్ ని వేరెవరైనా ఇలా తగలబెడితే మీకెంత బాధగా ఉంటుంది? మొన్న మీ అక్క దామినికిచ్చిన చీర తగలబడిందని మీరెంత బాధపడ్డారు? ఒకళ్ళు చేసిన పని వల్ల మనం ఎంతో బాధపడ్డప్పుడు అదే పని మనం ఇంకొకరి విషయంలో చేయకూడదు కదా. ఆ బాధ మరొకరికి పంచకూడదు కదా. ఆంటీ, మిమ్మల్ని అన్నందుకు ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అనుకున్నారే కానీ ఇదంతా ఆలోచించలేదా ఆంటీ? నాకర్థమైంది ఆనంద్, కానీ ఆ పిల్ల చేసిందని వీల్ చేయడం ఏంటి? చేసింది తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఛీ!
నీ గుర్తుగా నా దగ్గరుంది ఆ ఏక్తారా మాత్రమే. ఇప్పుడు అది కూడా కాలిపోయింది. నేనేం చేయాలమ్మా? అమ్మా, నువ్వు నాకు ఏక్తారా సంగీతం తోటి అన్ని నేర్పావమ్మా. చిన్నప్పుడు నేను అన్నం తిననని మారం చేస్తే అది వాయిస్తూనే అన్నం తినిపించేదానివి. ఆ ఏక్తారాలోనే నేను చూసుకుంటున్నానమ్మా. ఇప్పుడు నా పక్కన నువ్వు లేవు, ఏక్తారా లేదు. ఛీ! నేను దురదృష్టవంతురాల్ని. ఏంటిలా వచ్చారు? చేసింది సరిపోలేదా? ఏంటమ్మా ఇది? ఆ పిల్ల ఎవరి కోసమో మమ్మల్ని దూరం పెడతావా? ఏం తప్పు చేశామమ్మా? నిన్ను అవమానించిందన్న కోపంతోనే కదా ఆ గిఫ్ట్ బాక్స్ తగులుపెట్టాను. ఆ లవ్లీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదమ్మా. తను చిన్నపిల్ల మహా. తనతో మీకు పోటీనా? ఆంటీ, తను చేసే పనులన్నీ మీకు చిన్న పిల్లలు చేసే పనుల్లా కనిపిస్తున్నాయేమో, కానీ మాకు మాత్రం చాలా కోపం తెప్పిస్తున్నాయి. అవును, నిన్నటి దాకా మేము నీకు ప్రాణంతో సమానం. కానీ ఈరోజు మాకంటే నీకు ఆ పిల్ల ఎక్కువైపోయింది కదా మహా. అవునమ్మా, అదేం చేసినా మెచ్చుకుంటున్నావు. అది నిన్ను అన్ని మాటలు అంటున్నా భరిస్తున్నావు. నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ రోజైనా నన్ను ఒక్క మాట అన్నావా? ఈ రోజు ఆ లవ్లీ కోసం నన్ను తిట్టావు. ఇంతలోనే అంత కాని వాళ్ళమైపోయామా అమ్మా? ఆంటీ, మీరు గనుక మమ్మల్ని దూరం పెడితే మేం తట్టుకోలేం. ఇదా మీరు నన్ను అర్థం చేసుకుంది? ఆ పిల్ల జీవితంలో ఏదో పోగొట్టుకుని మన దగ్గరకు వచ్చింది. తనేం పోగొట్టుకుందో కూడా మనకు తెలీదు. ఆ చిన్ని గుండెకైన గాయాన్ని నయం చేయాల్సింది మనమే. మన వల్ల తనకు అన్యాయం జరిగిందని లవ్లీ నమ్మింది. అదెవరో తనకి నూరిపోసుండొచ్చు. కానీ ఇప్పుడు తన బాధ్యత మనది. నిజమేనమ్మా, కానీ తను నిన్నలా అంటాం, నిన్ను ఎదిరించటం మేం భరించలేకపోతున్నాం. అది మనింటి పిల్లే అయితే కొట్టో తిట్టో మార్చేవాణ్ణి. కానీ తనెవరో ఏంటో. అవును ఆంటీ,
లవ్లీ మనమ్మాయో పరాయమ్మాయో తెలియక అందరూ ఊరుకోవాల్సి వస్తుంది. ఇదే మీరిలా పంతాలకి పోతుంటే లవ్లీ కూడా నిజం చెప్పకుండా మారం చేస్తోంది. అదేంటమ్మా చెప్పేది? దాని నుంచి మాకు ఏ నిజం తెలియాల్సిన అవసరం లేదు. అది మా వస్తువులు పాడు చేసినా, మమ్మల్ని అవమానించినా బాధపడమమ్మా. కానీ నీ నుంచి మమ్మల్ని దూరం చేస్తుంది. అది భరించలేకపోతున్నాం. మహా, తనని అభిమానించినంత మాత్రాన మిమ్మల్ని దూరం పెట్టినట్ట? ఎందుకలా అనుకుంటున్నావు? దేవుడి దయలోనైనా తేడా ఉంటుందేమో గాని ఈ అమ్మ ప్రేమలో తేడా ఉండదురా. నేను మీ అమ్మని, మీరందరూ నాకు సమానమే. నీకు గుర్తుందా అమ్మా? మీ అమ్మ చనిపోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చావు. నన్ను పట్టుకుని నువ్వే నా తల్లివి, నీతోనే ఉంటానని మారం చేశావు. అప్పుడే నిన్ను నా బిడ్డగా నా గుండెల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు లవ్లీ కూడా అదే పరిస్థితుల్లో ఉందిరా. తనకి మన తోడుగా నిలబడద్దా? చూడు మహా, అమ్మ ప్రేమ అక్షయ పాత్ర. అది ఎంత మందికి పంచినా తరగదు. మన కోసం ఒకరు కన్నీరు కార్చకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల మాత్రం ఎవరికంటా నీరు రాకూడదు. మీ అమ్మేంటో మీకు తెలుసు. లవ్లీకి తెలియకలా బిహేవ్ చేస్తోంది. తనకి నిజం తెలిసేలా చేసి తనని మార్చాల్సిన బాధ్యత మనదే. సారీ అంటే మన వయసులు వరసలు వేరు కావచ్చు, కానీ మన మధ్య బంధం తల్లి బిడ్డల్ది. అది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉండదు. ఎప్పటికీ మీరు నా బిడ్డలే, నేను మీకు అమ్మనే. జన్మనిచ్చినందుకు నేల కొరిగే ఓ తల్లి, జన్మనిక ఇవ్వలేక తల్లడిల్లే ఒక తల్లి. జన్మనిచ్చినందుకు నేల కొరిగే ఓ తల్లి, జన్మనిక ఇవ్వలేక తల్లడిల్లే ఒక తల్లి. ఇద్దరికి తల్లిలాగా సేవ చేయగలను గాని, ఇద్దరికి తల్లిలాగా సేవ చేయగలను గాని, ఇంకెప్పుడు ఇలా చేయకు. తీర్చుకోగలను, తీర్చుకోగలను. జన్మనిచ్చిన एक तरह
లవ్లీ లవ్లీ అరే అమ్మా అమ్మా పచ్చబట్టు పొడిపించుకుంది, అందుకే జ్వరం వచ్చినట్టుంది.